తెలంగాణ గత సంవత్సరన్నర కాలంగా అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పెట్టమని డిమాండ్ చేసి 1 కాదు 3 బిల్లులు పెట్టాలని చెప్పి యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో డిమాండ్ చేసి వాటిని సాధించుకోవడం కూడా జరిగింది. అదే కోవలో ఈ ఏప్రిల్ 11వ తారీఖు మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి ఉంది కాబట్టి మరి ఆ రోజన్నా ప్రభుత్వం ముందుకొచ్చి ప్రకటన చేయాలి, అసెంబ్లీలో పూలే గారి విగ్రహాన్ని పెడుతున్నట్టు 11వ తారీఖు ప్రకటన చేయాలని చెప్పి మేము ఏప్రిల్ 8వ తారీఖు నాడు తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులందరం కూడా మరి పెద్ద ఎత్తున నిరాహార దీక్షకు పొద్దున 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కరోజు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించి ఈ డిమాండ్ సాధించుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏప్రిల్ 11 నాడు మహాత్మా జ్యోతిబా పూలే జన్మదినం ఉంది, జయంతి ఉంది కాబట్టి ఆ రోజు ప్రభుత్వం ముందుకొచ్చి అసెంబ్లీలో వారి విగ్రహాన్ని పెడుతున్నట్టుగా ప్రకటన చేయాలి. గాంధీ తాత విగ్రహం ఉన్నది, అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని పోరాడి జాగృతి సాధించుకున్నది, అంబేద్కర్ గారి విగ్రహం ఇవాళ అసెంబ్లీలో ఉన్నది. అదే కోవలో మన దేశంలో మహనీయుడిగా చెప్పబడేటటువంటి పూలే గారి విగ్రహం కూడా అసెంబ్లీలో ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.